ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ నమస్కారం. ఎలిమెంట్స్ ఆఫ్ యోగాలో 2 చాప్టర్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు 3rd చాప్టర్ యాస్పిరేషన్ అన్నది మన పూర్ణయోగంలో చాలా ఇంపార్టెంట్. మనం లాస్ట్ సెషన్లో కూడా యాస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్ అని చెప్పుకున్నాము. అయితే చాలా మటుకు మనం ఎప్పటికప్పుడు చదివి యాస్పిరేషన్ అంటే మనకేంటో తెలుసు అని అనుకుంటాం. కానీ ఇక్కడ సాధకులు శ్రీ అరవిందులను అడిగిన ప్రశ్నలు చూస్తే మనకి ఇన్ని ప్రశ్నలు రాలేదు అసలు. యాస్పిరేషన్ గురించి, ఆకాంక్ష గురించి ఎంత చిన్నది కూడా, అంటే సంకల్పము యాస్పిరేషను ఒకటేనా, యాస్పిరేషను కాలు ఒకటేనా, ఇలాంటి ప్రశ్నలన్నీ మనకి ఈ డౌట్లు కూడా వచ్చి ఉండవు. అయితే ఈ డౌట్స్కి మనకు సమాధానాలు మనలో కూడా ఒక లోపల నుంచి ఒక ప్రశ్నించే తత్వం అన్నది మొదలవుతుంది ఇవి చూస్తే. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెంట్ బై స్పిరిచువల్ యాస్పిరేషన్ అంటున్నారు. అంటే ఆధ్యాత్మిక ఆకాంక్ష అంటే ఏంటి అని. ఆధ్యాత్మిక ఆకాంక్ష, మామూలు ఆకాంక్ష వేరే వేరే ఉంటాయా అంటే డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆకాంక్ష అన్న పదం చాలా సులువుగా వాడేస్తుంటారు పొలిటికల్ లీడర్స్ అంతా, కానీ సినిమా యాక్టర్స్ అందరూ వాడుతుంటారు ఆకాంక్ష అని. కానీ ఇక్కడ ఏమడుగుతున్నారంటే స్పిరిచువల్ యాస్పిరేషన్, మామూలు ఆకాంక్ష కాదు, మన కోరికల కోసం మనం కోరుకునేది కాదు, ఆధ్యాత్మిక ఆకాంక్ష. అంటే దానికి శ్రీ అరవిందులు ఇచ్చిన సమాధానం, దానికి అర్థం ఏంటి అంటే, ఇట్ మీన్స్ ద యాస్పిరేషన్ టువర్డ్స్ స్పిరిచువల్ థింగ్స్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, స్పిరిచువల్ రియలైజేషన్, ద డివైన్. అంటే ఆధ్యాత్మిక ఆకాంక్ష అంటే మన ఆకాంక్ష. ఎందుకంటే మన ఆకాంక్ష ఎప్పుడు ఆధ్యాత్మిక ఆకాంక్షే. మనకు వేరేటివి బయటి ఆకాంక్షలు కాదు. మన ఆధ్యాత్మిక ఆకాంక్ష దేని వైపు ఉండాలి? మన ఆకాంక్ష అన్నది ఆధ్యాత్మిక విషయాల వైపు ఉండాలి. స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, ఆధ్యాత్మిక అనుభవాల వైపు ఉండాలి. అంటే నాకు అనుభవం కావాలి, పలానా ఆధ్యాత్మిక అనుభవం కావాలి, మదర్తో నేను మాట్లాడుతున్నాను, మదర్ నుంచి నాకు సమాధానం రావాలి, దానికోసం మనకు ఆకాంక్ష. అలాగా అలాంటి అనుభవం నాకు కావాలి. స్పిరిచువల్ రియలైజేషన్ కావాలి నాకు. ఆ స్పిరిచువల్ రియలైజేషన్ అన్నది కావాలి. మదర్ వర్క్ నాలో పనిచేస్తుంది అన్న రియలైజేషన్ నాలో రావాలి. అలాగే ద డివైన్, దైవం గురించి. దీన్ని మాత్రమే మనము స్పిరిచువల్ యాస్పిరేషన్ అంటాము, ఆధ్యాత్మిక ఆకాంక్ష అంటాము. మన పూర్ణయోగంలో మనకు అవసరమైన ఆకాంక్ష ఇది. అయితే సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఆర్ విల్ అండ్ యాస్పిరేషన్ ద సేమ్? మరి ఆకాంక్ష, సంకల్పము రెండు ఒకటేనా? ఆకాంక్ష అంటే మన నుంచి పైకి వెళ్ళే పిలుపు, సంకల్పం అంటే మనం ఒక దానికోసం సంకల్పం చేసుకుంటాం, అది సంకల్పం. ఈ రెండు ఒకటేనా అంటే శ్రీ అరవిందులు అంటున్నారు, నో, సర్టన్లీ నాట్. రెండు ఒకటి కాదు. యాస్పిరేషన్ ఈజ్ అ కాల్ టు ద డివైన్. యాస్పిరేషన్ అన్నది మనము దైవానికి మదర్ వైపుగా పిలిచే పిలుపు, మన నుంచి వెళ్ళే పిలుపు, అది యాస్పిరేషన్. విల్ ఈజ్ ద ప్రెషర్ ఆఫ్ ఎ కాన్షియస్ ఫోర్స్ అండ్ నేచర్. ఈ సంకల్పము అనేది మన నేచర్లో ఒక ఫోర్స్, మన సంకల్పం జరగాలి అని చెప్పి. ఇప్పుడు ఎలా అంటే, మనం ఏదైనా సంకల్పం చేసుకున్నాము, దానికోసము మన మొత్తం స్వభావం పైన ఒత్తిడి తీసుకొని వస్తాం, మన నేచర్ పైన ఆ సంకల్పం నెరవేర్చుకోవటానికి మన ప్రాణము, మనసు అన్నీ దాని మీద పెట్టేసి, దాని మీద ఒత్తిడి తెచ్చేసి, ఆ ప్రెషర్ పెట్టేసి, ఆ ఫోర్స్ పెట్టేసి దాన్ని నెరవేర్చుకోవాలా అనుకుంటాం. అది సంకల్పం అవుతుంది. మరి యాస్పిరేషన్ అని అంటే మనకి ఏదైనా కావచ్చు. ఇప్పుడు మదరు శ్రీ అరవిందులు చేస్తున్న ఆ దివ్య కార్యంలో ఇన్స్ట్రుమెంట్ కావాలనుకుంటున్నామా, మనము ప్రోగ్రెస్ కావాలనుకుంటున్నామా, ఇదేదైనా ఆకాంక్ష కావచ్చు. సంకల్పం అనేది వేరు. మనం సంకల్పం చేసినప్పుడు దాని మీద మనము మన స్వభావం మీద అది నెరవేర్చుకోవటానికి ఒక ఒత్తిడి తీసుకొని వస్తాము. ఇప్పుడు నేను మీతో మాట్లాడాలి అని సంకల్పం చేసుకొని వచ్చాను ఇంటి దగ్గర నుంచి. అయితే మీతో మాట్లాడాలి అంటే నేను దానికి మనసు పెట్టి ఆలోచించాలి. దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయాలి అంటే నా శక్తిని, వైటల్‌ని ఉపయోగించాలి. మైండ్‌ని ఉపయోగించాలి ఇది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి.
అలాగే దాన్ని ప్రెజెంట్ చేయాలి అంటే శక్తిని ఉపయోగించాలి. సో, ఇక్కడికి రావటానికి ఇంటి దగ్గర నుంచి ఫిజికల్ శ్రమ తీసుకోవాలి. మరి మన నేచర్ అంటే ఏంటి? మన ఫిజికల్, మెంటల్, వైటల్. ఆ రకంగా నా సంకల్పం నెరవేరుతుంది. సో, సంకల్పం అనేది మనం ఎప్పుడు గూడా దాని మీద ఒత్తిడి పెట్టి చేసేది సంకల్పం. మన స్వభావం మీద ఒత్తిడి పెట్టేది. ఈజ్ ప్రేయర్ ద సేమ్ యాజ్ యాస్పిరేషన్? ప్రార్థన, ఆకాంక్ష 2 ఒకటేనా? అంటే ఆకాంక్ష అన్నది ప్రార్థన రూపంలో కూడా పోవచ్చు మనది. ఇట్ ఈజ్ అన్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ యాస్పిరేషన్ ఆర్ కెన్ బి. మన ప్రార్థన అన్నది ఆకాంక్షను ప్రకటించడం కావచ్చు. ఇప్పుడు ఆకాంక్ష ఎలా అయినా చేయొచ్చండి మనం. ఏదన్నా మదర్‌ది ప్రేయర్ తీసుకొని, ఆ ప్రేయర్‌ని చెప్పుకుంటూ ఆకాంక్షించొచ్చు. లేకపోతే మనకు మనమే ఒక ప్రేయర్ చేసుకొని, అమ్మా నేను ఇన్‌స్ట్రుమెంట్ కావాలనుకుంటున్నాను. ఇలా మనకు మనమే ఒక ప్రేయర్ చేసుకొని, దాని ద్వారా ఆకాంక్షించొచ్చు. అసలు ఏమి ప్రేయర్ అనేది, ఏమి భావన అనేది లేకుండా, నిశ్శబ్దంగా కూర్చొని కూడా మనం ఆకాంక్షించొచ్చు. సో, ఇది ఏంటి? ఎక్స్‌ప్రెషన్ అనమాట. ఈ ప్రేయర్ అనేది ఆకాంక్షను ఎక్స్‌ప్రెస్ చేసేది. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ యాస్పిరేషన్ ఆర్ కెన్ బి. ఇంకా అలాగే దేర్ ఆర్ ప్రేయర్స్ విచ్ ఓన్లీ ఎక్స్‌ప్రెస్ ఎ డిజైర్, ప్రేయర్ ఫర్ వెల్త్, వరల్డ్లీ సక్సెస్. కాకపోతే కొన్ని ప్రార్థనలు, కోరికలు మాత్రమే ప్రకటించేవి కూడా ఉంటాయి ప్రార్థనలు. ఇప్పుడు సాధారణంగా బయటి ప్రపంచంలో ఆధ్యాత్మికత అంటూ గుళ్ళకు, దీళ్ళకు వెళ్ళేవాళ్ళు కోరే కోరికలన్నీ ఎలా ఉంటాయి? వాళ్ళ స్వార్థపూరిత కోరికలు వాళ్ళ కోసం ఉంటాయి. స్వార్థం అని అనుకోకపోయినా వాళ్ళ పిల్లల కోసమో, దేనికోసమో ఉంటాయి. సో, అలాంటివి ఉంటాయి. ధనం కోసము, మన ఫైనాన్షియల్ స్టేటస్ కోసము కోరిక ఉండొచ్చు. ఇంకేవో స్వంత కోరికల కోసం చేసే ప్రార్థనలు కూడా ఉండొచ్చు. అవి కూడా ప్రార్థనలే. కానీ మనది ప్రార్థన ఏమంటే, మనది యాస్పిరేషన్ అనేది ప్రార్థన ద్వారా కూడా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు అంటున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాస్పిరేషన్ అండ్ ఓపెనింగ్? యాస్పిరేషన్ అంటే ఆకాంక్ష. ఓపెనింగ్ అంటే మనము ఉన్మీలనం కావటం. మదర్ ఫోర్స్‌కి తెరుచుకొని ఉండటం. అయితే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి? అంటే శ్రీ అరవిందులు అంటున్నారు, దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఈచ్ అదర్ ఎక్సెప్ట్ దట్ యాస్పిరేషన్ బ్రింగ్స్ ఓపెనింగ్. మనలో ఓపెనింగ్ ఎప్పుడవుతుంది? మదర్ ఫోర్స్‌కి మనకు తెరుచుకోవాలని ఉంటుంది. ఊరికే ఉంటే తెరుచుకుంటుందా? నాకు మదర్ ఫోర్స్ దానికి అస్పైర్ చేయాలి. మనం అస్పైర్ చేసినప్పుడు, ఆకాంక్షించినప్పుడు, అప్పుడు మనలో ఏదో మదర్ ఫోర్స్‌కి తెరుచుకుంటుందనమాట. ఓపెనింగ్ మీన్స్ దట్ ద కాన్షియస్‌నెస్ బికమ్స్ ఓపెన్ టు ద ట్రూత్ ఆర్ ద డివైన్ టు విచ్ ఇట్ ఈస్ నౌ షట్. ఈ ఓపెనింగ్ అంటే మన చైతన్యము దైవానికి కానీ, సత్యానికి కానీ ఓపెన్ అయి ఉండటం. అది ఇంతవరకు మూసుకొని ఉంది. సత్యానికి, దైవానికి తెరుచుకొని లేదు. అది ఓపెన్ కావటం అన్నది ఆ ఉన్మీలనము, ఓపెనింగ్ అంటాము. ఇట్ ఇండికేట్స్ ఎ స్టేట్ ఆఫ్ రిసెప్టివిటీ. ఓపెనింగ్ అంటే నథింగ్ బట్ రిసెప్టివిటీ. మదర్ ఫోర్స్ మనలోకి దిగి వస్తుంది. దిగి వచ్చినప్పుడు దాన్ని అందుకోవడం కూడా మనకుండాలి. ఆ గ్రహణ శక్తి కూడా ఉండాలి. ఆ గ్రహణ శక్తి కూడా ఓపెనింగే అంటున్నారు. యాస్పిరేషన్ ఈస్ ఎ కాల్ ఇన్ ద బీయింగ్, ఇట్స్ నాట్ ఓపెనింగ్. యాస్పిరేషన్, ఓపెనింగ్ ఒకటి ఎట్లా అవుతుంది? యాస్పిరేషన్ అనేది మన దగ్గర నుంచి వెళ్ళేది ఆకాంక్ష. ఓపెనింగ్ అనేది అది పైనుంచి వచ్చేదాన్ని అందుకునే రిసెప్టివిటీ. మనం ఆ రిసెప్టివిటీ కోసం వీ కెన్ అస్పైర్. ఆకాంక్షించొచ్చు. మన నుంచి ఆకాంక్ష వెళ్ళినప్పుడు దాన్ని గ్రహణ శక్తిని కానీ, ఆ ఫోర్స్‌ని గానీ మనకు తెచ్చుకోవడానికి ఓపెనింగ్ అనేది జరుగుతుందనమాట. అది ఇంకా నెక్స్ట్ క్వెషన్ అడుగుతున్నారు. ఈజ్ ద యాస్పిరేషన్ రైజింగ్ ఫ్రమ్ ద వైటల్ ఆఫ్ ద సేమ్ నేచర్ యాజ్ దట్ రైజింగ్ ఫ్రమ్ ద హార్ట్? మన వైటల్ నుంచి యాస్పిరేషన్ పోతుంది, మెంటల్ నుంచి యాస్పిరేషన్ పోతుంది, హార్ట్ నుంచి యాస్పిరేషన్ పోతుంది, సైకిక్ నుంచి యాస్పిరేషన్ పోతుంది. ఇంకా మదర్ చేసిందైతే ఫిజికల్ నుంచి కూడా యాస్పిరేషన్. ఫిజికల్ యాస్పిరేషన్ అనేది అది మనకు సాధ్యమయ్యేది కాదు. సెల్ టు సెల్ యాస్పిరేషన్ అనేది అది చేశారు. సో, ఈ రకంగా అయితే అడుగుతున్నారు, వైటల్ యాస్పిరేషను మరి హార్ట్ నుంచి పోయే యాస్పిరేషను ఈ 2 ఒకటేనా అని. దానికి చెప్తున్నారు, నో, ద వైటల్ ఈస్ డైనమిక్, అ కాల్ ఫ్రమ్ ద లైఫ్ ఫోర్స్. వైటల్ అంటే మనకు తెలుసు ఏముంది, అది లైఫ్ ఫోర్స్. సో, ఎప్పుడు అక్కడి నుంచి యాస్పిరేషన్ అంటే డైనమిక్‌గా ఉంటుంది. శక్త్యుత్పాదకంగా ఉంటుంది. అది లైఫ్ ఫోర్స్. ఫ్రమ్ ద హార్ట్ ఈజ్ ఎయిదర్ ఎమోషనల్ ఆర్ సైకిక్. ఎప్పుడైతే మనం ఎమోషనల్‌గా చేసామో ఆకాంక్ష అన్నది, అది హార్ట్ నుంచి. లేదా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా నిశ్శబ్దంగా అది లోపల మనకు ఒక ఎమోషన్‌కి కూడా అతీతంగా ఎళ్ళిందనుకోండి. మనసు గాదు, వైటల్ గాదు, ఎమోషన్‌కి కూడా అతీతంగా ఎళ్ళిందంటే దట్ ఈస్ ఫ్రమ్ అవర్ సైకిక్. మన అంతరాత్మ నుంచి ఎళ్ళేది అని. నెక్స్ట్ క్వెషన్. డస్ ద పవర్ ఆఫ్ యాస్పిరేషన్ వేరీ ఇన్ డిఫరెంట్ సాధక్స్ అకార్డింగ్ టు దేర్ నేచర్స్? ఈ యాస్పిరేషన్ శక్తి అనేది
రకరకాల సాధకులు ఉంటారు. వాళ్ళ స్వభావాలు రకరకాలుగా ఉంటాయి. మరి ఆ స్వభావాన్ని బట్టి వేరువేరుగా ఉంటుందా ఈ ఆకాంక్ష అన్నది? ఇప్పుడు మీదొక స్వభావం ఉంటుంది, నాదొక స్వభావం ఉంటుంది, ఇంకొకరిది ఇంకొక స్వభావం నేచర్ ఉంటుంది. అయితే మీది వేరుగా, నాది వేరుగా, ఇంకొకరిది వేరుగా అలా ఉంటుందా? ఇప్పుడు అంటున్నారు యాస్పిరేషన్ ఈస్ ద సేమ్ పవర్ ఇన్ ఆల్. ఇప్పుడు మీ స్వభావం ఎలాంటిదైనా, నా స్వభావం ఎలాంటిదైనా, యాస్పిరేషన్ అన్నది మాత్రం ఒకటే రకంగా ఉంటుంది. ఇట్ డిఫర్స్ ఓన్లీ. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అని అంటే చెప్తున్నారు, ఇది ఎంత బాగుంది చూడండి. ప్యూరిటీ. మన యాస్పిరేషను స్వచ్ఛంగా ఉండటంలో, ఇంటెన్సిటీ తీవ్రంగా ఉండటం. అంటే మీ యాస్పిరేషను నా యాస్పిరేషను స్వభావాన్ని బట్టి మార్పు రాదు, స్వభావాన్ని బట్టి వేరుగా ఉండదు. ఎక్కడ వేరుగా ఉంటుంది? స్వచ్ఛతను బట్టి. మీలో ఉన్న స్వచ్ఛతను బట్టి, నాలో ఉన్న స్వచ్ఛతను బట్టి, మీలో ఉన్న ఇంటెన్సిటీని బట్టి, నాలో ఉన్న ఇంటెన్సిటీని బట్టి. ఆ ప్యూరిటీ, ఇంటెన్సిటీ అండ్ ఆబ్జెక్ట్. మనం దేన్ని ఆకాంక్షిస్తున్నాము? ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే మనము మన డిజైర్స్ కోసము, మన ఓన్ దీనిల కోసం ఆకాంక్షిస్తే అది వేరే రకంగా ఉంటుంది. అది ఒకరు ఆకాంక్షిస్తారేమో. ఇంకొకరు మదర్‌ది వర్క్ చేయాలి నేను, మదర్ ఫోర్స్ నాలో పని చేయాలి అని ఆకాంక్షిస్తారు. వాళ్ళది ఒక రకంగా ఉంటుంది. ఈ రకంగా రకరకాలుగా సమాజ సేవ చేయాలని ఆస్పైర్ చేసేవాళ్ళు ఉండొచ్చు. సో, ఇదంతా ఎక్కడ డిఫరెన్స్ ఉంటుందంటే స్వభావాన్ని బట్టి ఉండదు. స్వభావంలో మీ స్వభావంలో నెగటివిటీస్ ఎన్ని ఉన్నాయి, నా స్వభావంలో నెగటివిటీస్ ఇవన్నీ లెక్క కాదు. మన స్వభావమే లెక్క కాదు. ఏంటి యాస్పిరేషన్‌కి కొలత అంటే మన ప్యూరిటీ. మనలో ఉన్న స్వచ్ఛత, ఆ ఇంటెన్సిటీ, ఆ తీవ్రత, ఎంత తీవ్రంగా ఆకాంక్షిస్తున్నాము అని. నెక్స్ట్ క్వశ్చన్. క్యాన్ ఎ పర్సన్ విత్ అ వీక్ విల్ ప్రోగ్రెస్ ఇన్ సాధన బై ఆస్పిరేషన్ ఓన్లీ? ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఆస్పిరేషన్ చేయాలనుకుంటున్నాడు, చేస్తున్నాడు. అతనికి సంకల్పం అనేది బలహీనంగా ఉంది. ఇది చాలా మటుకు జరుగుతుంది. కొంతమంది చూడండి సంకల్పాలు అనుకున్న వెంటనే జరుగుతాయి. కొంతమందికి జరగవు. ఎందుకంటే కొంతమందికి సంకల్ప బలం అనుకుంటాం. మనం అంటూ ఉంటాం వీళ్ళకి సంకల్ప బలము చాలా ఎక్కువగా ఉంది, బలంగా ఉంది, అందుకే అనుకున్నవి జరుగుతాయని. కొంతమంది ఎంత అనుకున్నా కూడా జరగవు. సో, అప్పుడు అట్లాంటప్పుడు ఆ సంకల్పం అనేది బలహీనంగా ఉన్నప్పుడు, మనం అనుకున్నవి జరగలేనప్పుడు, సాధనలో మనము ఈ యాస్పిరేషన్‌తో ఈ సంకల్పాన్ని పెంచుకోవచ్చా అని అడుగుతున్నారు. సాధనలో ప్రోగ్రెస్ కాగలడా? అట్లా వీక్‌గా ఉన్న వ్యక్తి, సంకల్పం వీక్‌గా ఉన్న వ్యక్తి మరి ప్రోగ్రెస్ కాగలడా సాధనలో? అంటే నో, హీ మస్ట్ ఎయిదర్ ఇంక్రీజ్ హిస్ విల్ పవర్. అంటే మనకు చూడండి సాధనలో ఇది కూడా అవసరం. యాస్పిరేషనే కాకుండా మన సంకల్పాన్ని కూడా మనము బలం చేసుకోవాలి. అదే మదర్ చెప్తారు. మన సంకల్పము బలహీనంగా ఉంటే మనకు అర్థమవుతుంది మన సంకల్పాలు జరగడం లేదు అని. అప్పుడు ఎలా చేసుకోవాలంటారు మదరు? మనం మజిల్స్‌ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇప్పుడు రకరకాల ఎక్సర్‌సైజులు, ఆసనాలు, జిమ్ ఇవన్నీ చేస్తాం. మజిల్స్ స్ట్రాంగ్ చేసుకోవాలని మంచి ఫుడ్ తీసుకోవడము అట్లా. అలాగా ఎలాగైతే సాధన చేస్తామో, అలాగే మన సంకల్పాన్ని బలం చేసుకోవడానికి కూడా, స్ట్రాంగ్ చేసుకోవటానికి కూడా మనము దానికి కూడా సాధన చేయాలి. అది చెప్తున్నారిక్కడ. సంకల్పం కూడా బలంగా ఉండాలి. మనలో సంకల్ప శక్తిని పెంచుకోవాలి. ఇది కంపల్సరీ అంటున్నారు. ఇంక నెక్స్ట్ క్వెషను. లేదా ఆ శక్తిని పెంచమని యాహ్! హిస్ విల్ పవర్ ఆర్ కాల్ ఇన్ ఎ హై పవర్ టు డూ ఇట్ ఫర్ హిమ్. లేదంటే మనం అలా చేయలేనప్పుడు, మన సంకల్ప శక్తిని మనం సాధనతో ఇది చేయలేనప్పుడు, ఆ శక్తిని పెంచమని మదర్‌ని, దివ్య శక్తిని మనం క్రిందకు పిలవాలి. అది ఏదో. అంటే మనం సాధనతో చేయాలి. అది చేయాలి. ఇలా మదర్‌ని కూడా అమ్మ నా సంకల్పం గట్టిగా ఉండటం లేదు, నా సంకల్పాన్ని నువ్వు బలం చెయ్యి అని చెప్పి మదర్‌ని పిలవాలి. అది కూడా ఆ సంకల్ప శక్తి కూడా ఎట్లా బలంగా చేసుకోవచ్చు అన్నది కూడా నెక్స్ట్ చెప్తారు. క్యాన్ యాస్పిరేషన్ ఇంక్రీజ్ ద విల్ పవర్ ఆఫ్ ఎ పర్సన్ హూస్ విల్ ఈజ్ వీక్? ఒక చిన్న టాపిక్ తీసుకొని దాన్ని ఎన్ని క్వశ్చన్స్ అడిగారు చూడండి. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. మనకసలు ఈ క్వశ్చన్సే వచ్చిండవు ఇంతవరకు. యాస్పిరేషన్ ఇంక్రీజ్ ద విల్ పవర్ ఆఫ్ ఎ పర్సన్ హూస్ విల్ ఈజ్ వీక్. అంటే సంకల్పం బలహీనంగా ఉన్నవాళ్ళు వాళ్ళ యాస్పిరేషన్‌తో వాళ్ళ విల్ పవర్‌ని పెంచుకోవచ్చా మరి అని అడిగారు. యెస్, ఇట్ క్యాన్ బి బై కాలింగ్ ద డివైన్ విల్. మనం చేసుకోవచ్చు యాస్పిరేషన్‌తో. కానీ ఎలాగా? బై కాలింగ్ ద డివైన్ విల్. బై కాలింగ్ ద డివైన్ విల్ అంటే మర్జింగ్ అవర్ విల్ విత్ ద డివైన్ విల్. అమ్మ నీ సంకల్పమే జరగాలి. లెట్ దై విల్ బి డన్. దౌ విల్లెస్ట్ అన్నప్పుడు ఆ డివైన్ విల్‌ని మనలోకి తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు మన సంకల్ప శక్తి
బలంగా అవుతుంది. అప్పుడు మనవి జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. మనం ఒక్కసారి మదర్‌కి పూర్తిగా సరెండర్ చేసుకొని, అమ్మ నీ సంకల్పం ప్రకారమే జరగనియన్నీ అనుకుంటూ మన పనులు చేసుకుంటూ పోతే, అవి ఏ సంకల్పమైనా కూడా మళ్ళీ జరిగిపోతుంది. ఆ సంకల్ప శక్తిని కూడా మనము బలంగా చేసుకోవచ్చు అంటున్నారు. తర్వాతి క్వెషను. వై డస్ యాస్పిరేషన్ బికమ్స్ సమ్‌టైమ్స్ స్లో అండ్ సమ్‌టైమ్స్ ర్యాపిడ్? మనం యాస్పిరేషన్ చేస్తూనే ఉంటాము. అయితే ఒక్కోసారి చాలా నిదానంగా అయినట్టు అయిపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నంత వరకు, ఇప్పుడు ఇది విని ఈ సాధనలో దీంట్లో ఉన్నంత వరకు చాలా గట్టిగా యాస్పైర్ చేయాలి, చేయాలి అనుకుంటాం. యాస్పిరేషన్ దీంట్లో ఉంటాము ధ్యానం చేసినాక. బయటికెళ్ళినప్పుడు పరిస్థితి మారిపోతుంది. అంటే ఏదో డైవర్షన్ వస్తుంది. మర్చిపోతాం. మనం యాస్పైర్ చేయడమే 24 అవర్స్ ఎప్పుడూ యాస్పైర్ చేసుకుంటూ ఉండటం అనేది అది సాధ్యం కాదు. మర్చిపోతాం. అప్పుడు సమ్‌టైమ్స్ స్లో అవుతుంది. కొన్నిసార్లు అలా అవుతుంది. కొన్నిసార్లు అట్లా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతుంది. మనం పాండిచ్చేరికెళ్ళి ఆశ్రమంలో కూర్చుంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ర్యాపిడ్‌గా ఉంటుంది మన యాస్పిరేషన్. అదే మనం ఇంటికొచ్చి మళ్ళీ బాహ్యంలో ఈ విషయాల్లో ఉన్నామనుకోండి, ఇంక అది ఏదో కొన్ని రోజులు చేస్తాము, కొన్ని గంటలు చేస్తాము, కొన్ని గంటలు చేయలేము. ఇలా జరిగిపోతుంది. అయితే ఎందుకు అలా అవుతుంది అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ సో విత్ ఎవ్రీవన్. మనం డిసప్పాయింట్ కావాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది. ద నేచర్ కెనాట్ ఆల్వేస్ గో అట్ ఎ ర్యాపిడ్ పేస్. మన నేచర్, మన స్వభావం అనేది ఎప్పుడూ అట్లా ర్యాపిడ్‌గా పోవాలి, ఎప్పుడూ యాస్పైర్ చేస్తూ ఉండాలి అనేది జరగదు. అది అందరికీ ఉన్న సమస్యే. లేకపోయినా వినిపిస్తుంది. ఆ! వినిపిస్తుంది కదా! లేకపోయినా ఆ! అవసరం లేదు. ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేయండి. ఇది అవసరం లేదు. ఆ! ఎందుకంటే ఉట్టిగానే బాగుంది. ఇది ఊరికే రీసౌండ్ వస్తుంది తప్ప కొంతమందిమే కదా వినిపిస్తుంది. క్లియర్‌గా ఉంది కదండీ! నెక్స్ట్ క్వెషన్ అడుగుతున్నారు. ఇఫ్ ద నేచర్ కెనాట్ ఆల్వేస్ గో అట్ ఎ ర్యాపిడ్ పేస్, వై ఆర్ వి ఆస్క్డ్ టు రిమైన్ కాన్స్టెంట్ ఇన్ యాస్పిరేషన్? ఓకే. ఇప్పుడు మీరు చెప్తున్నారు, స్వభావము ఎప్పటికీ ర్యాపిడ్‌గా ఎళ్ళలేదు అని. ఓకే. అయితే మనం కాన్స్టెంట్‌గా యాస్పిరేషన్‌లో ఎందుకు ఉండమని అంటున్నారు? ఇప్పుడు అంటున్నారు కదా శ్రీ అరవిందులు, మనకు ద మదర్‌లోనే ఫస్ట్‌ది ఏంటి, ఫిక్స్డ్ అండ్ అన్‌ఫెయిలింగ్ యాస్పిరేషన్ అంటారు. అంటే నీ యాస్పిరేషన్ ఎలా ఉండాలి? ఫిక్స్‌డ్‌గా ఉండాలి. అన్‌ఫెయిలింగ్‌గా, విఫలం కాకుండా ఉండాలి అని మరి మీరు అడుగుతున్నారు కదా! మాది ఇప్పుడు నేచర్, మరి నేచర్ ప్రకారము ర్యాపిడ్ పేస్‌లో పోదు అని అంటున్నారు. మరి ఎందుకు అడుగుతున్నారు అలా అని అంటున్నారు. ఇఫ్ యూ ఆర్ నాట్ కాన్స్టెంట్ ఇన్ యాస్పిరేషన్, అది కూడా ఎందుకు అడుగుతున్నారు అంటే శ్రీ అరవిందులు, ఇఫ్ యూ ఆర్ నాట్ కాన్స్టెంట్ ఇన్ యాస్పిరేషన్, ద నేచర్ విల్ దెన్ సింక్ బ్యాక్ ఇంటు ద ఓల్డ్ లోయర్ వేస్. మనము ఈ రకంగా ఫిక్స్డ్ అన్‌ఫెయిలింగ్ కాకుండా ఉంటే యాస్పిరేషను అటు ఇటు, అటు ఇటు తిరుగుతూ ఎప్పుడో ఒకసారి యాస్పిరేట్ చేయడము అలా ఉంటే, మళ్ళీ మనదేమైతుంది లోయర్ ఓల్డ్ వేస్‌లోకి, ఈ లోయర్ నేచర్‌లో మనవి పాత ఈ బలహీనతలు, పాతవేవో కోపాలు, కోరికలు, నేను ఎవరినైనా ఏమన్నా ద్వేషించటము, ఇవన్నీ ఉంటాయి. మన మీన్‌నెస్ కానీ, నారోనెస్ ఇవన్నీ ఉంటాయి. బ్రాడ్ మైండెడ్ లేకపోవటం ఇవన్నీ ఒకప్పుడు. వాటన్నిటిలోకి మనం ఈ యాస్పిరేషన్ కంటిన్యూయస్‌గా పెట్టుకోలేకపోయామంటే, వాటిల్లోకి పడిపోతామనమాట. ఆటోమేటిక్‌గా వాటిల్లోకి పడిపోతాం. కాబట్టి ఆకాంక్ష అన్నది ఉండదు అంటున్నారు ఒక పక్క. నీకు ర్యాపిడ్ పేస్‌లో నీ నేచర్ అది ఒప్పుకోదు అంటున్నారు. కానీ ఉండాలి అంటున్నారు. కానీ ఫిక్స్‌డ్‌గా ఉండాలి. ఒకవేళ అట్లా ఉండకపోతే మనకు జరిగే నష్టం ఏంటి? మనకు మనమే కిందికి పడిపోతాం. ఇది ఎలా ఉంటుందంటే, మనము 4 మెట్లు పైకెక్కి 3 మెట్లు కిందికి పడిపోవడం. అప్పటికి మనం 4 మెట్లు పైకెక్కినా గూడా, మనం ఎన్ని మెట్లు ఎక్కినట్టవుతుంది? ఒకటే మెట్టు ఎక్కినట్టవుతుంది. సో, అలా అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ క్వెషన్. Will a sadhak who feels neither any intense aspiration nor any acute resistance of the obstacles of his nature be able to go forward in his sadhana? Neither any intense aspiration, అంటే ఇంటెన్స్ యాస్పిరేషన్ లేకపోయినా, లేదా అతని నేచర్‌లో ఉన్నే ఇవి ఉంటాయి కదా అబ్స్టకిల్స్, ఆటంకాలు, నెగటివిటీస్ అంటాం. వాటిని రెసిస్ట్ చేయకపోయినా, వాటిని రిజెక్ట్ చేయకపోయినా సాధనలో ముందుకు ఎళ్తాడా? అంటే మనకు యాక్చువల్‌గా ఫస్ట్ పూర్ణయోగంలో మనకున్న సూత్రాలే ఏంటండి? ఫస్ట్ సూత్రాలు 3 సూత్రాలు. యాస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్. ఇక్కడ అదే అంటున్నారు. ఇంటెన్స్ యాస్పిరేషన్ లేకపోయినా వాళ్ళు అడగటము, మనం ఆబ్స్టకిల్స్‌లో మన నెగటివిటీస్‌ని రిజెక్ట్ చేయకపోయినా,
మరి ముందుకు సాధనలో పోతామా అని. పోతామా ఇది మనకు తెలిసిందే. ఐ సపోజ్ ఇట్ మీన్స్ దట్ హీ కెన్ ఓన్లీ ప్రోగ్రెస్ స్లోలీ. మేబీ ఉండొచ్చేమో. కానీ చాలా స్లోగా ఉంటుంది ప్రోగ్రెస్. ఎప్పుడు మనం ఎప్పుడు ఎలా అనుకుంటాము? ప్రోగ్రెస్ స్లోగా ఉండాలనుకుంటామా? తొందరగా ప్రోగ్రెస్ ముందుకు పురోగమించాలి అనుకుంటాం. మరి ఎప్పుడు మనం పురోగమిస్తాము అంటే, ఎప్పుడైతే మనలో ఈ యాస్పిరేషను, రిజెక్షన్, ఆకాంక్ష, ఫిక్స్డ్ అన్‌ఫెయిలింగ్ యాస్పిరేషన్ సాధ్యమైనంత వరకు, సాధ్యమైనన్ని గంటలు, సాధ్యమైన వాతావరణంలో ఎంతవరకైతే అంతవరకు యాస్పిరేషన్ ఉండడం, ఫిక్స్డ్ అన్‌ఫెయిలింగ్‌గా. అలాగే నెగటివిటీస్‌ని రిజెక్ట్ సాధ్యమైనంత వరకు గుర్తుపెట్టుకోవడము, ఎరుకతో రిజెక్ట్ చేసుకుంటూ పోవడము. అలా అలా లేకపోతే ప్రోగ్రెస్ ఉంటుందేమో. ఎందుకంటే మదర్‌కి ఓపెన్ అయ్యి చాలామందిని చూస్తుంటాం. మదర్‌కి ఓపెన్ అయ్యి మదర్ భక్తులము అంటారు. ఏం మార్పు ఉండదు. స్వభావంలో మార్పు ఉండదు, ఏముండదు. వాళ్ళు మామూలుగా టెన్షన్స్ పడడము ఇవన్నీ కూడా మామూలుగానే ఉంటుంది. మనకనిపిస్తుంది ఎందుకని. అంటే అది ఎందుకంటే వాళ్ళు సిన్సియర్‌గా యాస్పిరేషన్ ఉన్నా రిజెక్షన్ కూడా లేకుండా పోయుండొచ్చు. దానివలన అలా జరగచ్చు. కాబట్టి ప్రోగ్రెస్ ఉంటుంది. నీకు భక్తి ఉంది కాబట్టి, సరెండరింగ్ ఉంది కాబట్టి. కానీ ప్రోగ్రెస్ ఎంత మటుకు ఉంటుంది? స్లోగా ఉంటుంది. When a sadhak does not feel any aspiration and does not get any experience, what should he do to stick on to his sadhana? అతనికి యాస్పిరేషను లేదు. మళ్ళీ అడుగుతున్నారు. ఎలాంటి అనుభవాలు లేవు. మదర్‌తో ఎలాంటి అనుభవాలు లేవు. అయితే సాధనకి అతను ఇంకా స్టిక్ కావాలి అంటే, యాస్పిరేషను లేకుండా, మనకు ఎక్స్‌పీరియన్స్‌లు లేకుండా అయినా కూడా సాధనకి అంటిపెట్టుకొని ఉండాలి అంటే ఏం చేయాలి? అని అంటే అప్పుడు ఒకటే చెప్తున్నారు. రిమెంబర్ ద మదర్. మదర్‌ని గుర్తుంచుకో. రిమెంబర్ ఆఫర్. గుర్తుంచుకో, సమర్పించుకో. రిమైన్ క్వైట్ అండ్ కాల్. నిశ్శబ్దంగా మదర్ ఫోర్స్‌ని నీలోకి పిలువు. అది చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ సాధక్ టు రియలైజ్ ద డివైన్ ఫుల్లీ ఫ్రమ్ ద బిగినింగ్ బై ద పవర్ ఆఫ్ హిస్ యాస్పిరేషన్? కేవలము అస్పైర్ చేసే శక్తితో మాత్రమే పూర్తి యాస్పిరేషన్ చేసినా కూడా డివైన్ని రియలైజ్ చేసుకోవడం పాసిబుల్ అవుతుందా? 24 అవర్స్ అంటున్నప్పుడు ఫిక్స్డ్ అన్‌ఫెయిలింగ్ యాస్పిరేషన్ అంటే ఇక్కడ వీళ్ళు క్వశ్చన్ అడిగారు కానీ మనకు తెలిసి యాస్పిరేషన్లోనే ఎన్ని కండిషన్స్ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి. యాస్పిరేషన్ అంటే మనకి ఎక్కడ మన అస్తిత్వం మొత్తం నుంచి యాస్పిరేషన్ వెళ్ళాలి. ఫిజికల్ యాస్పిరేషన్ ఉంది, వైటల్ యాస్పిరేషన్, మెంటల్ యాస్పిరేషన్, ఫ్రమ్ హార్ట్ యాస్పిరేషన్, సైకిక్ యాస్పిరేషన్, ఈ అన్ని రకాలుగా యాస్పిరేషన్ పోవాలి. కానీ వీళ్ళు అడుగుతున్నారు అలా అయితే దైవాన్ని మరి రియలైజ్ చేసుకోవచ్చా అని. ఇఫ్ దెర్ ఈజ్ ఫుల్ ప్యూరిటీ ఆఫ్ ద సైకిక్, ఇక్కడ అంటున్నారు ఫుల్ ప్యూరిటీ ఆఫ్ ద సైకిక్. యాస్పిరేషన్ ఫుల్ అంటే నీ సైకిక్లో కూడా ప్యూరిటీ, స్వచ్ఛత ఉండాలి. అండ్ స్పిరిచువల్ యాస్పిరేషన్ అనేప్పటికీ ఇవన్నీ వస్తాయి. మనకు ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్లోనే 3 దశలు చెప్తారు కదా శ్రీ అరవిందులు లైఫ్ డివైన్లో. ఏంటి? సైకిసైజేషను, స్పిరిచువలైజేషను, ఆ తర్వాత సుప్రామెంటలైజేషన్. నీకు సైకిసైజేషన్ అయిపోయిన తర్వాత స్పిరిచువలైజేషన్లోకి వెళ్తాం. ఆ సైకిసైజేషన్ అన్న దగ్గరే మనకు వస్తాయి ఇవన్నీ కూడా. వైటలు, మెంటలు, మొత్తం హార్ట్ అన్నీ అయిపోవాలి అక్కడికి స్పిరిచువలైజేషన్కి వచ్చేపాటికి. అందుకని ఈయన అంటున్నారు, శ్రీ అరవిందులు అంటున్నారు, దెర్ ఈజ్ ఫుల్ ప్యూరిటీ ఆఫ్ ద సైకిక్, మన అంతరాత్మలో స్వచ్ఛత, అండ్ స్పిరిచువల్ యాస్పిరేషన్, ఆధ్యాత్మిక ఆకాంక్ష అంటే అంత చిన్న విషయం కాదు, ఆధ్యాత్మిక ఆకాంక్ష. అప్పుడు మనకి డివైన్ రియలైజేషన్ అన్నది జరుగుతుంది, దైవం సాక్షాత్కారం కావడం అనేది జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ రేర్, ఇది చాలా అరుదు అని చెప్తున్నారు. నెక్స్ట్, I feel that aspiration also is increased by the mother's will and grace. Is it not so? మనవన్నీ ఇట్లాగే ఉంటాయి. ద యాస్పిరేషన్ కూడా మదర్ విల్తో, మదర్ గ్రేస్తో మనం పెంచుకోవచ్చు కదా. అంటే మనమేం ప్రయత్నం చేయకుండా మదర్ విల్తో, మదర్ని సంకల్పాన్ని, మదర్ గ్రేస్ని, మదర్ అనుగ్రహాన్ని దాంతో పెంచుకోవచ్చు కదా. అంటే అది కూడా చెప్తున్నారు. అది కూడా నువ్వు ఆస్పైర్ చేస్తేనే, అది కూడా నువ్వు ఆకాంక్షించాలి. మళ్ళీ అక్కడ కూడా ఆకాంక్ష వస్తుంది. నెక్స్ట్ అడుగుతున్నారు, యూ హ్యావ్ ఆస్క్డ్ మీ టు హ్యావ్ ఎ సీజ్లెస్ యాస్పిరేషన్. అంటే సీజ్లెస్ అని మనం ఇప్పుడు అనుకున్నాం, అన్ఫెయిలింగ్ అండ్ ఫిక్స్డ్ యాస్పిరేషన్ అని చెప్పి. సో అలాంటి యాస్పిరేషన్ ఉండాలి అని మీరు అడిగారు. బట్ ఐ ఫైండ్ దట్ ఇట్ ఈస్ ద మదర్స్ ఫోర్స్ దట్ కిండిల్స్ అప్ యాస్పిరేషన్. ఇట్లా ఉంటుంది అన్నమాట మంది. ఇది మదర్స్ ఫోర్స్ మనలో కిండిల్ అప్, అంటే ఇది యాస్పిరేషన్ అనే జ్వాలను వెలిగించేది మదర్ ఫోర్స్. కిండిల్స్ అప్ ఆస్పిరేషన్ అండ్ స్ట్రెంగ్థెన్స్ అండ్ ఇంక్రీజెస్ ఇట్ ఇన్ మీ. మదర్ ఫోర్సే నాలో కిండిల్ చేస్తుంది, దాన్ని స్ట్రెంగ్థెన్ చేస్తుంది అండ్ దాన్ని పెంచుతుంది.
వాట్ పర్సనల్ ఎఫర్ట్ ఆన్ మై పార్ట్ ఈస్ దెన్ నీడెడ్? మదరే కిండిల్ చేస్తుంది, మదరే దాన్ని పెంచుతుంది, మదరే పోషిస్తుంది. ఇంకా నేనేం ప్రయత్నం చేయాలి? నా పర్సనల్ ప్రయత్నం అంటూ ఏం చేయాల్సి ఉంటుంది? ఇట్ ఈస్ ట్రూ. ఎంత ఓపికగా చెప్తారంటే, మనలాంటి వాళ్ళమైతే పిల్లలు ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే తిడతాం. అంటే నువ్వేం ప్రయత్నం చేయవా? అంతా నన్నే చేయమంటావా? నువ్వే చేస్తావు కదా! ఎందుకంటే అంతా నన్నే చేయమంటావా అని తిడతారు. అలాంటిది ఎంత బాగా చెప్తున్నారు చూడండి శ్రీ అరవిందులు. ఇట్ ఈస్ ట్రూ దట్ ఇట్ ఈస్ ద మదర్స్ ఫోర్స్ దట్ అస్పైర్స్ ఇన్ యూ. అదైతే నిజమే. మదర్ ఫోర్సే నీలో అస్పైర్ చేసేది. బట్ ఇఫ్ ద పర్సనల్ కాన్షియస్నెస్ డస్ నాట్ గివ్ ఇట్స్ అసెంట్, మన పర్సనల్ చైతన్యం, వ్యక్తిగత చైతన్యం అనేది ఉంటుంది. అది దానికి అసెంట్ ఇవ్వాలి. మదర్ ఫోర్స్ మనలో పని చేయాలంటే ఊరికనే మనము మదర్కి ఇప్పుడు వస్తున్నాము, రోజు వచ్చి ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాము, ఇట్లా బుక్స్ చదువుతున్నాము, ఇంట్లో కూడా చేస్తున్నాము, మదర్ ఫోర్స్ మనలో వర్క్ చేస్తుందిలే అని అనుకుంటే కాదు. అది ఎలా అంటే మన పర్సనల్ కాన్షియస్నెస్ అన్నది దానికి ఆ సమ్మతిని అన్నదని ఇవ్వాలి. దెన్ ద ఫోర్స్ డస్ నాట్ వర్క్. అది ఇవ్వకపోతే, అలాంటి సమ్మతిని ఇవ్వకపోతే, వ్యక్తిగత చైతన్యం అన్నది సమ్మతించకపోతే అప్పుడు ఆ ఫోర్స్, మదర్ ఫోర్స్ అన్నది మనలో పనిచేయదు. ఇఫ్ ద పర్సనల్ కాన్షియస్నెస్ సీజ్లెస్లీ లుక్స్ ఫర్ ద డివైన్, అది మన వ్యక్తిగత చైతన్యం సీజ్లెస్లీ, అన్ఫెయిలింగ్లీ డివైన్ని సీక్ చేస్తూ ఉంటే, దైవాన్ని అన్వేషిస్తూ ఉంటే, అండ్ అసెండ్స్ టు ద వర్కింగ్, దైవాన్ని అన్వేషిస్తూ మదర్ ఫోర్స్ మనలోకి వచ్చేదాన్ని సమ్మతించాలి మన వ్యక్తిగత చైతన్యం అనేది. అప్పుడు ద ఆస్పిరేషన్ అండ్ ద వర్కింగ్ ఆఫ్ ద ఫోర్స్ బికమ్స్ ఆల్సో సీజ్లెస్. అప్పుడు మన ఆస్పిరేషన్ కానీ మనలో ఆ మదర్ ఫోర్స్ వర్క్ చేయడం కానీ అప్పుడు సీజ్లెస్, ఫిక్స్డ్గా ఉంటాయి, అన్ఫెయిలింగ్గా ఉంటాయి, సీజ్లెస్గా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. బట్ ఈజ్ ఇట్ నాట్ ట్రూ that the personal consciousness of the sadhak is also moved by the mother and all his actions governed by her? అంటే ఇది కూడా మళ్ళీ ఈ పర్సనల్ కాన్షియస్నెస్, వ్యక్తిగత చైతన్యము అన్నది కూడా మదర్ చేత కదా జరుగుతుంది. మదరే మూవ్ చేస్తుంది. ఇప్పుడు మన పర్సనల్ కాన్షియస్నెస్ అసెంట్ చేయాలి అంటున్నాం, సమ్మతించాలి అనుకుంటున్నాం, అది కూడా మదరే చేస్తుంది కదా, మదరే చేయాలి కదా అది కూడా. అండ్ ఆల్ హిస్ యాక్షన్స్ గవర్న్ బై, ఇది నిజమే కదా. ఆల్ యాక్షన్స్, మన యాక్షన్స్ అన్నీ కూడా మదర్ చేతినే. అంటే మనం మంచి చేయని, చెడు చేయని, తప్పు చేయని, ఏది చేసినా కూడా మదరే కదా చేయించేది మనతో. ఇది అడుగుతున్నారు అనమాట. అంటే దానికి చెప్తున్నారు, బట్ ఇఫ్ యువర్ పర్సనల్ కాన్షియస్నెస్ డస్ రాంగ్ థింగ్స్, ఇట్ ఈస్ ఆల్సో ద మదర్ హూ డస్ దోస్ రాంగ్ థింగ్స్. శ్రీ అరవిందులు అడుగుతున్నారు, ఇఫ్ యువర్ పర్సనల్ కాన్షియస్ అంటే నీ వ్యక్తిగత చైతన్యం తప్పులు చేస్తే ఆ తప్పులు చేసేది కూడా మదరే అని అర్థమా? ఇప్పుడు మనం ఏవో తప్పులు చేస్తుంటామండి, అవి మదరే చేస్తుంటారనా? మనం ఏదో ఒకసారి అనుకుని మదర్కి సరెండర్ అయిపోయినాంలే అని అనుకుంటాము. అన్నీ మదరే చేస్తారు మనలో, మదర్ని ఆహ్వానించేసాము, అన్నీ మదర్ నాలో చేస్తున్నాం. మనం మరి తప్పులు చేస్తూ ఉంటాము. ఆ తప్పులు మరి మదరే చేసినట్ట మనలో? అది కూడా ఎందుకు ఆ తప్పులు చేస్తాం అనేది కూడా చెప్తారు నెక్స్ట్. మనలో పని చేసేది, పని చేయించేది మదరే అంటాం. అప్పుడు మనం ఏం తప్పులు చేసినా కూడా దాని బాధ్యత మదర్దేనా అని శ్రీ అరవిందులే అడుగుతున్నారు అనమాట. వాళ్ళని మదర్కి బాధ్యత పెడతారు. అప్పుడు వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు, బట్ ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ దట్ ఇఫ్ ఎ సాధక్ ఈజ్ నాట్ ఓపెన్ టు ద మదర్స్ వర్కింగ్ ఇన్ హిస్ హయ్యర్ పార్ట్స్, ద మదర్ వర్క్స్ ఇన్ హిస్ లోయర్ పార్ట్స్? అంటే సాధకుడు మదరు వర్కింగ్ అనేది, మదర్ పని చేయడం అనేది తన హయ్యర్ పార్ట్స్లో చేయకపోతే, హైయర్ పార్ట్స్లో వర్క్ చేయడానికి ఓపెన్ కాకపోతే, లోయర్ పార్ట్స్లో కాదు హైయర్ పార్ట్స్లో ఓపెన్. ఇప్పుడు లోయర్ పార్ట్స్, హైయర్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మైండ్ ఉంటుంది మనకు, మైండ్లో కూడా రెండు మనసులు ఉంటాయి. ఒకటి హైయర్ ఉంటుంది, ఒకటి లోయర్ ఉంటుంది. మన వైటల్ ఉంటుంది, ఒకటి హైయర్ వైటల్ ఉంటుంది, ఒకటి లోయర్ ఉంటుంది. హైయర్ వైటల్ ఎప్పుడు మంచి సంకల్పాలు, ఉన్నత సంకల్పాలు. లోయర్ వైటల్ ఎప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునే నెగిటివిటీస్, ఇవన్నీ కూడా. ఫిజికల్ కూడా అలాగే ఉంటుంది. సో అలాగా ఇప్పుడు ఈ హయ్యర్ నేచర్లో అనే దాంట్లో మదర్కి ఓపెన్ కాకుండా ఉంటే ఒకవేళ మనం, అప్పుడు మదర్ వర్క్స్ ఇన్ హిస్ లోయర్ పార్ట్స్ అండ్ మేక్స్ హిమ్ కమిట్ మిస్టేక్స్. అప్పుడు మదర్ మన లోయర్ నేచర్లో పనిచేసి మనల్ని తప్పులు చేసేటట్టు చేసి దానికి శిక్షిస్తుందా మదర్? మనం బాధపడేటట్టు మదరే చేస్తుందా? ఎందుకంటే మనం హయ్యర్ నేచర్లో మనం ఓపెన్ కాలేదు కాబట్టి మనం మదర్ మన లోయర్ నేచర్లోకి వచ్చి మన చేత తప్పులు చేయించి మనల్ని బాధ పెడుతుందా? సో దట్ హీ మే లర్న్ త్రూ ద సఫరింగ్, ఆ సఫరింగ్ మూలంగా నేర్చుకునేటట్టు టు టర్న్ టు ఇన్ హిస్ హయ్యర్ పార్ట్స్. అలా అయ్యి
అట్లా మనం హైయర్ పార్ట్స్ వైపు కూడా మదర్కి ఓపెన్ అయి ఉండేటట్టు టర్న్ అయ్యేటట్టు మదర్ చేస్తుందా అని అడుగుతున్నారు. అప్పుడు దానికి శ్రీ అరవిందులు అంటున్నారు, ద మదర్ డస్ నాట్ మేక్ పీపుల్ కమిట్ మిస్టేక్స్. మదర్ ఎప్పుడు మనల్ని తప్పులు చేయమని అనరు, తప్పులు చేయించరు మనతో. మదర్ తప్పులు చేయమని అనరు. మనలో తప్పులు చేసేది ఏది అంటే ఇట్ ఈస్ ద ప్రకృతి దట్ మేక్స్ దెమ్ టు డూ ఇట్. మనలో పనిచేసే ప్రకృతి. మనలో పనిచేసే ప్రకృతి ఏంటి? మన సత్వరజ తమో గుణాలు, మన మైండ్, వైటల్ అండ్ బాడీ. ఇవే మనతో తప్పులు చేయించింది మా ప్రకృతి. ప్రకృతే మనలో తప్పులు చేయిస్తుంది. అండ్ ఇఫ్ ద పురుష డస్ నాట్ రిఫ్యూజ్ హిస్ కన్సెంట్, పురుషుడు తన సమ్మతిని నిరాకరించకపోతే, ప్రకృతి పురుషుడు ఉంటారు కదా, ప్రకృతి అంటే మన గుణాలు, పురుషుడు అంటే మన అంతరాత్మ. సో ఈ పురుషుడు తన సమ్మతిని నిరాకరించకపోతే అప్పుడు ద మదర్ హియర్ ఈస్ నాట్ దిస్ లాయర్ ప్రకృతి. ఇక్కడ మీతో తప్పులు చేయించేది మదర్ కాదు. ఎందుకంటే ఇక్కడ లాయర్ ప్రకృతి. మన తప్పులు ఎప్పుడు చేస్తామండి? ఎప్పుడు మనం నిమ్న ప్రకృతిలో ఉంటామో అప్పుడే తప్పులు చేస్తాం. కానీ ఈ మదర్ ఈ లాయర్ ప్రకృతి కాదు. మదర్ ఏంటి? బట్ ద డివైన్ శక్తి. హూ ఈజ్ మదర్? మదర్ ఈజ్ ద డివైన్ శక్తి. అండ్ ఇట్ ఈస్ హర్ వర్క్ టు ప్రెస్ ఆన్ దిస్ లాయర్ నేచర్ టు చేంజ్. ఆమె అక్కడుండి పని చేయడం కదా. ఆమె ఏం చేస్తుందంటే లోయర్ నేచరు మనల్ని ఒత్తిడి తెస్తుంది. లోయర్ నేచర్ చేంజ్ కావాలి మనలో అనేదానికి ఒత్తిడి తెస్తుంది. ఇప్పుడు ఎలా తెస్తుంది అనే దానికి కూడా చెప్తున్నారు. యూ కెన్ సే దట్ అండర్ ద ప్రెషర్ ద ప్రకృతి స్టంబుల్స్ అండ్ ఇన్ ఈజ్ అనేబుల్ టు రిప్లై పర్ఫెక్ట్లీ అండ్ మేక్స్ మిస్టేక్స్. ఆమె ఇప్పుడు మన లోయర్ నేచర్లో ఒక ఒత్తిడి తీసుకొని వస్తుంది. అయితే ఆ ఒత్తిడిని మన ప్రకృతి తట్టుకోలేక మదర్ ఏం చెప్తుంది? మన లోయర్ నేచరు మనం ఏదో చెప్తున్నాము, అబద్ధాలు చెప్తున్నాము, అది దాన్ని మార్చాలి అని మదర్ మన మీద ఒత్తిడి తెస్తుంది. అయితే మన స్వభావం ఉంటుంది కదా, మన ప్రకృతి ఉంటుంది కదా, మనలో ఉన్న వీక్నెస్ అబద్ధాలు చెప్పడం అన్నది, అది ఒప్పుకోదన్నమాట. అది ఏమవుతుంది? ఆ ఒత్తిడిని తట్టుకోలేదు. మదర్ పెట్టే ఆ ఫోర్స్ని, ఆ ఒత్తిడి తట్టుకోలేక పొరపాట్లు చేస్తుంది, తడబడుతుంది. అప్పుడు పొరపాట్లు జరుగుతాయి. అప్పుడు ఆ తడబడినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మనము అబద్ధాలు చెప్పడం, మన లోయర్ నేచర్లోకి పడిపోవడము జరుగుతుంది. అదే చెప్తున్నారు. మనము ఎంత సాధన చేస్తున్నా కూడా పొరపాట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతాయని సతమతం అవుతుంటాం. కానీ దానికి మనకు ఎంత స్పష్టమైన సమాధానం ఇచ్చారు చూడండి. అంటే మనము మదర్ని మన లోయర్ నేచర్ మీద వర్క్ చేయమని అంటున్నాము, మదర్ లోయర్ నేచర్ మీద వర్క్ చేస్తున్నారు. కానీ ఎందుకు అవుతుంది అంటే మన ప్రకృతి ఆ ఒత్తిడిని తట్టుకోలేకుండా ఉంది. కాబట్టి మనము ఆ పొరపాట్లు చేస్తున్నాం. తట్టుకోవడం కూడా ఉండాలి. బట్ ఇట్ ఈస్ నాట్ ద మదర్ హూ మేక్స్ యూ డూ రాంగ్ మూమెంట్స్. అంతే తప్ప మదర్ కాదు నీలో రాంగ్ మూమెంట్స్ చేసేది. ఆర్ డస్ ద రాంగ్ మూమెంట్స్ ఇన్ యూ. మదర్ కాదు నీలో రాంగ్ మూమెంట్స్ చేసేది. ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ జస్టిఫైయింగ్ ద మూమెంట్స్ అండ్ దేర్ కంటిన్యూయన్స్, అలా ఒకవేళ నువ్వు ఆలోచిస్తే మాత్రము ఈ నిమ్న చలనాలు ఇవన్నీ, ఈ రాంగ్ మూమెంట్స్ అన్నవి కంటిన్యూ అవుతాయి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, బట్ ఈజ్ ఇట్ నాట్ అ ఫ్యాక్ట్ దట్ ప్రకృతి హర్సెల్ఫ్ కమ్స్ ఫ్రమ్ ద డివైన్? మళ్ళీ చూడండి, ఈ ప్రకృతి కూడా మరి దైవం నుంచే వస్తుంది కదా. ఇన్ దట్ కేస్ ఈజ్ షీ నాట్ ఎ పవర్ అండ్ ఎ పోర్షన్ ఆఫ్ ద డివైన్ మదర్? ఈ ప్రకృతి కూడా మదర్లోని ఒక భాగమే కదా, మదర్లోని భాగమే కదా ప్రకృతి కూడా. అప్పుడు అంటున్నారు శ్రీ అరవిందులు, కరెక్టే, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద డివైన్. ప్రకృతి అంతా కూడా డివైన్ నుంచే వస్తుంది, మదర్ నుంచే వస్తుంది. బట్ ద లోయర్ ప్రకృతి ఈజ్ ద పవర్ ఆఫ్ ద ఇగ్నరెన్స్. ఈ నిమ్న ప్రకృతి అన్నది ఎక్కడి నుంచి వస్తుందంటే మన అజ్ఞానం నుంచి, ఇగ్నరెన్స్ నుంచి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ దేర్ ఫర్ అ పవర్ ఆఫ్ ట్రూత్ బట్ ఓన్లీ ఆఫ్ మిక్స్డ్ ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్. కాబట్టి ప్రకృతి ఎప్పుడు మనం సత్యం నుంచి వచ్చిందని చెప్పడానికి లేదు. నిమ్న ప్రకృతి, లోయర్ నేచర్, అది ఏంటి? మిక్స్డ్ ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్, సత్యము అసత్యాల కలయిక. ఆ సమ్మేళనమే మనం దీన్ని ఇక్కడ మన లోయర్ నేచర్ అంటున్నాం. The mother here stands not for the power of ignorance, but for the power that has come down. ఇక్కడ మదరు అజ్ఞాన శక్తికి ప్రతీకగా అక్కడ నిలబడటం లేదు, బట్ ఫర్ ద పవర్ దట్ హ్యాస్ కమ్ డౌన్ టు బ్రింగ్ డౌన్ ద ట్రూత్. దేనికి మదర్ ప్రతీకగా నిలబడతారంటే సత్యానికి. ఆ సత్యానికి కూడా ఏ సత్యానికంటే ఆ సత్యాన్ని క్రిందికి తీసుకొని వచ్చి, ఎక్కడికి? మన ఇగ్నరెన్స్లోకి తీసుకొని వచ్చి, ఆ ఇగ్నరెన్స్లో మదర్ సత్యం పనిచేసి ఆ ఇగ్నరెన్స్ నుంచి సత్యాన్ని బయటికి తీయడం. ఎంత అద్భుతం చూడండి ఇది. అంటే సత్యాన్ని నిమ్నంలోకి తీసుకొని వచ్చి మన నిమ్న తత్వాన్ని అజ్ఞానం నుంచి సత్యానికి పెరిగేటట్టు
చేసే శక్తి మదర్ది అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ వే మై పర్సనల్ ఎఫర్ట్ ఈస్ నీడెడ్ టు అసెంట్ టు ద మదర్స్ వర్కింగ్ ఇన్ మీ? నా వ్యక్తిగత ప్రయత్నం అనేది ఏ రకంగా మదర్స్ వర్కింగ్ని, అంటే మదర్ నాలో పనిచేయటాన్ని సమ్మతిస్తుంది, ఎలా అది అంటే బై ఓపెనింగ్ యువర్ సెల్ఫ్. ఎలా మనము అంటే మదర్ ఫోర్స్ను మనం సమ్మతించాలంటే మన వ్యక్తిగత ప్రయత్నం ఎలా ఉండాలి, ఏం చేయాలి మనం. మనం ఇప్పుడు మదర్ ఫోర్స్ మనలోకి రావాలనుకుంటున్నాము, మనలో పని చేయాలనుకుంటున్నాము, మరి మనం ఏం చేయాలి, మన పర్సనల్ ఎఫర్ట్ అనేది ఉండాలి కదా, అది ఏంటి అని అడుగుతారు. అంటే దానికి మనం చేయాల్సింది ఇక్కడ చక్కగా చెప్తున్నారు, బై ఓపెనింగ్ యువర్ సెల్ఫ్ మోర్ అండ్ మోర్, బై అసెంట్ టు ద ట్రూ థింగ్స్. ఇది మనకు ఇది ఒక్కటి చాలు, ఈ ఒక్క పాయింట్. బై అసెంట్ టు ద ట్రూ థింగ్స్, సత్యానికి సత్యమైన విషయాలను మాత్రమే సమ్మతించటానికి మనం ఎప్పుడు ఓపెన్ అయి ఉండాలి. ఎందుకంటే జీవితంలో ప్రతి చోట మనకు ప్రతి అడుగులో ఒక సత్యము ఒక అసత్యము రెండు ఉంటాయి, ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సత్యము అసత్యము ప్రతి చోట. ఇప్పుడు చూడండి, ఇక్కడికి రావడమే ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇక్కడికి రావచ్చు మనము, రాకుండా వేరేది వెళ్ళొచ్చు. మనకు ఏది ఇక్కడ సత్యాన్ని అంటే వేరేటువంటి అదర్ ప్రోగ్రామ్స్ ఏవో ఏవో టీవీలు చూడటము, సినిమాలో ఇట్లాంటివి ఏమైనా అనుకోవచ్చు. కానీ మనం దేన్ని ఎంపిక చేసుకుంటాము, సత్యాన్ని ఎంపిక చేసుకుంటాం. సో అది ఇంపార్టెంట్. ఇక్కడికి రావడాన్ని ఎంపిక చేసుకుంటామంటే సత్యం వైపు మళ్ళుతున్నామని. సో ట్రూ థింగ్స్ అవి కూడా ఎంత బాగున్నాయి చూడండి, 4 చెప్తున్నారు. పీస్, లైట్, ట్రూత్, ఆనంద. మనం ఓపెన్ అయి ఉండాల్సింది పీస్, సమ్మతించాల్సింది, మనలో సమ్మతించాల్సింది, మనం ఓపెన్ అయి ఉండాల్సింది. ఈ పీస్ అనే దాని గురించి కూడా చెప్పుకున్నాం. పీస్ అంటే పీస్కి ఎప్పుడు మనం ఓపెన్ అయి ఉండాలి. ఎందుకంటే మదర్ చెప్తారు, మన చుట్టూనే పీస్ ఉంది, పీస్ అనేది మన చుట్టూ ఉంది. ఎప్పుడైతే మనము అలజడిగా ఉన్నప్పుడు శాంతి 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 అని చెప్పుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా పైనుంచి ఇట్లా మనలోకి ప్రవేశిస్తుంది అంటారు. సో ఆ రకంగా ఓపెన్ కావాలి, పీస్కి సమ్మతించాలి. తర్వాత లైట్, కాంతికి, అండ్ ట్రూత్, సత్యానికి, ఆనందానికి. పీస్, లైట్, ట్రూత్, ఆనంద. శాంతి, కాంతి, సత్యం, ఆనంద. ఈ 4టికి మనం ఓపెన్ కావాలి, అట్ ద సేమ్ టైం వాటిని సమ్మతించాలి. అండ్ ద అదర్ థింగ్, మళ్ళీ ఇదొకటి. ఇంకోటి సెకండ్ ఎప్పటికీ ఉంటుంది చూడండి మనకు ఆ రిజెక్షన్ అనేది, బై రెఫ్యూజింగ్ ద రాంగ్ థింగ్స్. రాంగ్ థింగ్స్ని అట్ ద సేమ్ టైం వీటికి ఓపెన్ కావాలి. వీటికి ఓపెన్ అవుతూ మనం రాంగ్ థింగ్స్కి కూడా ఓపెన్ అయ్యామనుకోండి, అవి కూడా వచ్చేస్తాయి, దీనికన్నా ముందు అవి వచ్చేస్తాయి. కాబట్టి వాటిని రెఫ్యూజ్ చేయాలి. రెఫ్యూజ్ ద రాంగ్ థింగ్స్. అవేవి సచ్ as యాంగర్, ఫాల్స్హుడ్, ఇవన్నీ మనకు తెలిసిందే. మనలో రాంగ్ మూమెంట్స్ ఏమున్నాయి, లస్ట్, ఇంకా ఇవన్నీ కూడా యాంగర్, ఫాల్స్హుడ్, డిజైర్స్, లస్ట్, ఇదంతా కూడా వీటన్నింటినీ కూడా మనము రెఫ్యూజ్ చేయాలి, రాంగ్ థింగ్స్ని. వాట్ ఆర్ ద అబ్స్టకల్స్ ఇన్ ద వే ఆఫ్ గివింగ్ ఫుల్ అసెంట్ టు ద మదర్స్ వర్కింగ్ ఇన్ ద సాధక్స్ నేచర్? అంటే మదర్స్ వర్కింగ్కి మనం ఎప్పుడు పూర్తిగా సమ్మతి చూపించాలి, పూర్తిగా ఓపెన్ అయి ఉండాలి అంటున్నాము, అయినా కూడా మనము ఒక్కోసారి ఉండలేకపోతున్నాం. ఇది సహజం. అయితే ఏంటి ఆబ్స్టకిల్స్ దాంట్లో, వాట్ ఆర్ ద ఆబ్స్టకిల్స్, ఏ ఆటంకాలు ఉంటాయి అని. ఇవి శ్రీ అరవిందులకు ఇవన్నీ ఏమీ లేవు, కానీ అసలు అన్నిటికీ సమాధానాలు అంటే మనలోకి దిగి, అంతే కదా, కిందికి వెళ్ళిపోయినారు ఆయన, ఇన్కాన్షియన్స్లోకి వెళ్ళిపోయి అన్ని ఆ సమస్యలు అవన్నీ కూడా మన సమస్యలు, ఇవన్నీ కూడా మన శ్రీ అరవిందుల లెవెల్ అది. ఆయన ఎలా ఉండేవాళ్ళు, అసలు ఉపరితలం మీద అసలు ఎప్పుడు జీవించలేదంటారు. అట్లాంటిది ఆయన దీనికి ఆన్సర్ చెప్పటము, ఇట్ ఈస్ ద రాంగ్ మూమెంట్స్. రాంగ్ మూమెంట్స్ ఇవి మనకు అబ్స్టకిల్స్. అంటే ఏం అబ్స్టకిల్స్, ఆటంకాలు ఉంటాయి అని అంటే రాంగ్ మూమెంట్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మరి రాంగ్ మూమెంట్స్ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం యాంగర్, ఇవన్నీ కూడా. అయితే ఈ రాంగ్ మూమెంట్స్ మరి ఏం చేయాలనేది కూడా ఇప్పుడు చెప్పుకున్నాం. అదేంటి, రెఫ్యూజ్ ద రాంగ్ మూమెంట్స్. ఇట్ ఈస్ ద రాంగ్ మూమెంట్స్. సెల్ఫ్ విల్, అంటే అది డివైన్ విల్ కాకుండా సెల్ఫ్ విల్, మన స్వార్థంతో కూడిన సంకల్పం. ఈగోయిజం, మన అహంకారం. ద వైటల్ ప్యాషన్స్, ఈ కోరికలు ఇవన్నీ కూడా వైటల్కి చెందినవి. వ్యానిటీ, మన అతిశయము, అహంకారము, దురభిమానము, ఇది పర్సనల్ డిజైర్, వ్యక్తిగత కోరికలు, ఇవన్నీ చెప్తున్నారు రాంగ్ మూమెంట్స్. చూడండి, సెల్ఫ్ విల్, ఈగోయిజం, ద వైటల్ ప్యాషన్స్, వ్యానిటీ అండ్ పర్సనల్ డిజైర్స్ ఎక్సెట్రా, ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ది, ఈజ్ ఇట్ ట్రూ దట్ ఇఫ్ అ పర్సన్ హ్యాస్ అ ట్రూ ఆస్పిరేషన్, the divine makes him a fit receptacle for his descent in him, even if his mind is ignorant and limited?
ఒక వ్యక్తికి నిజంగా నిజమైన యాస్పిరేషన్ ఉంటే, అతని మనసు అజ్ఞానంలో పరిమితంగా, సంకుచితంగా ఉన్నా కూడా అతన్ని ఒక సరిపోయే సాధనంగా భగవంతుడు దిగి రావటానికి సరిపోయే ఫిట్ రిసెప్టకల్‌గా జరుగుతుందా అని అంటున్నారు. అంటే దానికి చెప్తున్నారు, యెస్. ఓన్లీ ద మైండ్ మస్ట్ నాట్ బి స్మాల్ అండ్ నారో. యాస్పిరేషన్‌లో ట్రూ ఉంటే చాలా అంటే, ట్రూ ఉంటే చాలు అంటున్నారు. మనకి ఎట్లా ఎంకరేజింగ్‌గా, సపోర్టింగ్‌గా ఫస్ట్ యెస్ అంటారు. మళ్ళీ వెంటనే దానికోటి కండిషన్ పెడతారు. ఏంటి? ఓన్లీ ద మైండ్ మస్ట్ నాట్ బి స్మాల్ అండ్ నారో. మన మనసు ఏముండాలి? నారోగా ఉండకూడదు. సంకుచితంగా ఉండకూడదు. అండ్ ఇన్ లవ్ విత్ ఇట్స్ నారోనెస్. ఆ సంకుచితత్వంతో కూడా కొంతమంది లవ్‌లో ఉంటారు. అంటే సంకుచితత్వం అంటే ఇష్టపడతారు. కొంతమందిని చూస్తాం మనము. నారో మైండెడ్ ఉంటారు. వాళ్ళు ఎంత మారాలన్నా కూడా బ్రాడ్ మైండెడ్‌లోకి రాలేరు. మనం చెప్పినా వాళ్ళ ప్రయత్నం కూడా, ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఉండటానికి, ఆ లిమిటెడ్ దీంట్లో ఉండటానికి ఇష్టపడతారు. సో, అది చెప్తున్నారు. అది నెక్స్ట్ చెప్తారు. అది కూడా ఆన్సర్. వాట్ ఈస్ మెంట్ బై బీయింగ్ ఇన్ లవ్ విత్ ద మైండ్స్ నారోనెస్? మైండ్ నారోనెస్‌తో లవ్ అంటున్నారు కదా! దానికి అర్థం ఏంటి అంటున్నారు. దానికి చెప్తున్నారు. పీపుల్ లైక్ టు బి నారో. మనుషులు సాధారణంగా సంకుచితంగా ఉండటాన్ని ఇష్టపడతారు. దే ఆర్ అటాచ్డ్ టు దేర్ ఓన్ లిమిటెడ్ ఐడియాస్. ఎందుకంటే వాళ్ళకి దానిలతో అటాచ్‌మెంట్ ఉంటుంది. వాళ్ళ లిమిటెడ్ ఐడియాస్, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఒపీనియన్స్, మన ఒపీనియన్స్‌కి, మన ఫీలింగ్స్‌కి పలానా రకంగా ఉండాలంటే ఉండాలి. దానికే ఇంకా లిమిటెడ్ అయిపోతాం మనం. ఇంకా ఇప్పుడు వేరే రకంగా అని మనకి ఎక్స్‌పీరియన్స్ అయినా కూడా దానిలోకి జంప్ చేయం. మారం. దాన్ని పట్టుకొని ఉంటాం అనమాట. అది ఫీలింగ్స్, ఒపీనియన్స్, ప్రిఫరెన్సెస్ అండ్ గెట్ డిస్టర్బ్డ్. వాళ్ళు ఇష్టపడరు అవన్నీ డిస్టర్బ్ కావడం. ప్రిఫరెన్సెస్, నాకు పలానాది కావాలి. ఇంకా అది ఒకవేళ దొరకలేదన్నా నేను దొరికించుకోవాలని, దానికి అడ్జస్ట్ కావడం అనేది ఉండదు. బికాజ్ ఐ వాంట్ దట్ అంతే. దాని నుంచి డిస్టర్బ్ కావడం అనేది ఇష్టపడరు. యాంగ్రీ ఆర్ ఫుల్ ఆఫ్ డౌట్. ఇఫ్ ఎనీవన్ ట్రైస్ టు మేక్ దెమ్ థింక్ మోర్ వైడ్లీ, దట్ ఈస్ బీయింగ్ ఇన్ లవ్ విత్ ద మైండ్స్ నారోనెస్. అది అనమాట. అవే కావాలి, అవే ఉండాలి అని అనుకోవటము, ఆ లిమిటెడ్‌గా ఉండటం, అదే ఇన్ లవ్ విత్ ద మైండ్స్ నారోనెస్. ఆ రకంగా మనిషి ఎలా ఉంటాడు? తన సంకుచితత్వంతో ప్రేమలో ఉంటాడు. ఇది మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఎంత చెప్పినా మారడం అనేది ఉండదు. వాళ్ళు మారరు. అలాంటి వాళ్ళంతా మేబీ మనకు కూడా ఎక్కడో 1, 2 ఉంటాయేమో అట్లాంటి నేచరు. నెక్స్ట్, సమ్ పీపుల్ సే దట్ a scholarly person with a developed intellect progresses in సాధన. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. మనం చాలా బుక్కులు చదవాలి అనుకుంటాము. బుక్కులు చదవలేదు అని ఫీల్ అవుతాము. అంటే ఆ స్కాలర్లు చదవని వాళ్ళకి, ఆ చదివే వాళ్ళకి ఏమన్నా ఉంటుందా అనేది ఇక్కడ క్వశ్చన్. సమ్ పీపుల్ సే దట్ ఎ స్కాలర్లీ పర్సన్ విత్ ఎ డెవలప్డ్ ఇంటెలెక్ట్ ప్రోగ్రెసెస్ ఇన్ సాధన మోర్ ర్యాపిడ్లీ దెన్ అన్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్. ఒక చదవని మనిషి కన్నా ఇవన్నీ చదివి, లైఫ్ డివైన్లు, సావిత్రి ఇవన్నీ చదివి అర్థం చేసుకున్న వాళ్ళు ఎక్కువగా ప్రోగ్రెస్ అవుతారు అని. విత్ అన్ అన్డెవలప్డ్ ఇంటెలెక్ట్ ఈవెన్ దో బోత్ హ్యావ్ ద సేమ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఆస్పిరేషన్ అని ఏమైనా ఉందా? అలా బుక్కులు చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు కూడా ఇద్దరికి సేమ్ ఆస్పిరేషన్ ఉంది. ఇప్పుడు మీకు నాకు సేమ్ ఆస్పిరేషన్ ఉంది. మీరేం చదవలేదు, నేను చదివాను. మరి ఇద్దరిలో అనేదని ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? నాకు ఎక్కువ ఉండటము, మీకు తక్కువ ఉండటము అనేది ఏమన్నా ఉంటుందా? ఆస్పిరేషన్ ఒకటే రకంగా ఉంది. మీకు నాకు ఒకటే రకంగా ఉంది. దానికి చెప్తున్నారు, దెర్ ఇస్ నో సచ్ రూల్. అలాంటి రూల్ ఏం లేదు. ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ డెవలప్డ్, బట్ స్కాలర్షిప్ డస్ నాట్ నెసెసరీలీ క్రియేట్ ఎ స్ట్రాంగ్ అండ్ డెవలప్డ్ మైండ్. మనకు ఉండాల్సింది ఏమంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా నారోనెస్ అదంతా దాని నుంచి బయటపడి మనసు బలంగా ఉండాలి, స్ట్రాంగ్ మైండ్ ఉండాలి, డెవలప్డ్ మైండ్ ఉండాలి. అది కానీ ఇప్పుడు మనం స్కాలర్లీ ఇవన్నీ బుక్స్ అన్నీ చదివి మరి స్ట్రాంగ్ మైండ్ మనకు వస్తుందా, డెవలప్డ్ మైండ్ వస్తుందా అని అంటే అది లేదు. అలా వస్తుంది అనేది లేదు. మనం ఎన్ని చదివినంత మాత్రాన మనలో ఈ స్ట్రాంగ్ మైండ్, డెవలప్డ్ మైండ్ వస్తుంది అనేది కూడా లేదు. యూ సే దట్ స్కాలర్షిప్ డస్ నాట్ క్రియేట్ ఎ స్ట్రాంగ్ అండ్ డెవలప్డ్ మైండ్. అంటే మీరు అంటున్నారు కదా, ఇలా బుక్స్ చదవడం మూలాన మనలో స్ట్రాంగ్ అండ్ డెవలప్డ్ మైండ్ క్రియేట్ కాదు అని. దెన్ వాట్ క్రియేట్స్ ఇట్ దెన్? అప్పుడు ఏది దీన్ని క్రియేట్ చేస్తుంది? ఏ రకంగా మనము, ఇది మనకు కూడా ఇదే. ఎందుకంటే బుక్స్ చదివితే సరిపోతుంది అనుకుంటున్నాము. ఇప్పుడు అది దాంతో రాదు అంటున్నారు. మరి ఏ రకంగా మనం మైండ్ని డెవలప్ చేసుకోవాలి? ఇట్ క్రియేట్స్ ఇట్ సెల్ఫ్ బై ద విల్ టు నో రైట్లీ. అంటే కరెక్ట్గా తెలుసుకోవటం, దాన్ని విల్ టు నో. నాకు సత్యం సత్యంలాగా తెలియాలి, అసత్యం సత్యంలాగా రాకూడదు. చాలాసార్లు అట్లా మనకు అసత్యం కూడా సత్యం, అది పార్షియల్ ట్రూత్ అయినా కూడా మనం రియల్ ట్రూత్ అనుకుంటాం. స్టెప్ ఎదుగుతూ ఉన్న కొద్దీ మనకి సత్యం అన్నది అది ఇదవుతూ వస్తుంది అనమాట.
ఎట్లా ప్రకటితమవుతూ వస్తుంది. సో అలాగా ఇప్పుడు ఏమంటున్నారంటే ఇట్ క్రియేట్స్ ఇట్ సెల్ఫ్ బై ద విల్ టు నో రైట్లీ, కరెక్ట్ తెలుసుకోవాలి, వైడ్లీ అండ్ విత్ ఎ ప్లాస్టిక్ రిసెప్షన్ ఆఫ్ ద ట్రూత్. అది ఎట్లా ప్లాస్టిక్ రిసెప్షన్ ఆఫ్ ద ట్రూత్. ఇప్పుడు నేను అన్నట్టుగా ట్రూత్కి ప్లాస్టిక్ రిసెప్షన్ ఉండాలి. మనకి ఒక స్టేజ్లో ఒకటి సత్యం అనిపించింది, ఇంకా దాన్నే పట్టుకొని ఉండకూడదు. ఇంకో స్టేజ్కి ఎదిగినాక ఇది అసత్యం, పార్షియల్, టోటల్ అసత్యం అది పార్షియల్ ట్రూత్ అనిపిస్తుంది, అది ఇంకా అసలు సత్యం అనిపిస్తుంది. దానికి ఓపెన్ కావాలి మనం. లేదు ఈ స్టేజ్లో మాకు ఇదే సత్యం అనుకున్నాం కదా, ఇదే సత్యం అని దాన్నే పట్టుకొని ఉండకూడదు. ఆ ప్లాస్టిసిటీ అనేది ట్రూత్ని రిసీవ్ చేసుకోవడానికి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఈజ్ ఇట్ నెససరీ ఫర్ ఎ పర్సన్ విత్ ఎ వీక్ అండ్ నారో మైండ్ టు మేక్ ఎఫర్ట్ టు మేక్ హిస్ మైండ్ స్ట్రాంగ్ అండ్ డెవలప్డ్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద divine grace, or he can leave it to the grace itself to prepare it for its descent. ఇప్పుడు మనసు బలహీనంగా సంకుచితంగా ఉన్నప్పుడు ఎవరైనా డివైన్ గ్రేస్ని, మదర్ గ్రేస్ని అందుకోవటానికి మన మనసును బలంగా వృద్ధి చెందేటట్టు చేయాలి అంటున్నారు, స్ట్రాంగ్ డెవలప్డ్ అని. ఆ చేసే ప్రయత్నం చేయాలన్నా ఆ స్ట్రాంగ్ డెవలప్డ్ మైండ్, లేకపోతే మదర్ అనుగ్రహం క్రిందకు వచ్చేంతకు సిద్ధం చేయటము అన్నది మదర్ అనుగ్రహానికి వదిలేయాలి. అది కూడా మదర్ అనుగ్రహానికే వదిలేయాలి. మనం మదర్ అనుగ్రహం కిందికి వచ్చేందుకు మనం ప్రిపేర్ కావాలి అంటున్నాము, ఆ ప్రిపరేషన్ అన్నది కూడా మదర్ అనుగ్రహానికే వదిలేయాలా అని అడుగుతున్నారు. హీ కెన్ లీవ్ ఇట్ టు ద గ్రేస్ ఇట్ సెల్ఫ్ టు ప్రిపేర్ ఇట్ ఫర్ ఇట్స్ డిసెంట్. అది దిగి రావటానికి అది కూడా మదర్కే వదిలేయాలన్నా అంటే అప్పుడు చెప్తున్నారు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్, అది మనిషిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇఫ్ హిస్ వీక్ ఆర్ నారో మైండ్ ఈజ్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ హిస్ సాధన, మన సాధనకు మన వీక్ మైండ్, మన నారో మైండ్ అడ్డు వచ్చింది అనుకోండి, హీ కెన్ మేక్ ద అటెంప్ట్ టు బ్రాడెన్ ఇట్. అప్పుడు మనం ఏం చేయాలంటే నారో మైండ్ అనేది ఫస్ట్ మనది నారో మైండ్ అన్నది తెలుసుకోవాలి, మనం నారోగా ఆలోచిస్తున్నామని. నెక్స్ట్ స్టెప్ ఏమంటే దాన్ని బ్రాడెన్ చేయడానికి, దాన్ని విశాలం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇఫ్ ద హార్ట్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ ట్రూ ఆర్ ద సైకిక్ బీయింగ్ యాక్టివ్, మన హార్ట్ బలంగా ఉంటే, మన హార్ట్ బలంగా ఉండాలి అని అంటే కూడా ఎలా అంటే ఊరికే అన్నిటికీ ఎమోషనల్ అయిపోకూడదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రతి చిన్నదానికి కదిలిపోవడము, మనము బాధపడ్డము, లేకపోతే అతిగా సంతోషపడ్డము, కొంచెం హార్ట్ స్ట్రాంగ్ చేసుకోవాలి. అలా హార్ట్ స్ట్రాంగ్ చేసుకున్న ద సైకిక్ బీయింగ్ యాక్టివ్, ఇది చాలా ఇంపార్టెంట్. మన సైకిక్ బీయింగ్ మనము కొంచెం కొంచెంగా అవేకం చేసుకోగలిగినామంటే, సైకిక్ బీయింగ్ ముందుకు వస్తే ఇంకా ఇవన్నీ కూడా దాంట్లో కరిగిపోతాయి. సో ఈ సైకిక్ బీయింగ్ యాక్టివ్ చేసుకోవాలి. సైకిక్ బీయింగ్ యాక్టివ్ చేసుకోవాలంటే మనకు రకరకాల సాధనలు ఉన్నాయి. మనం ధ్యానం కానీ, ఆ కాన్షియస్నెస్ పెంచుకోవటం కానీ, సమర్పణ కానీ, ప్రతి ఒక్కటి మనకు సైకిక్ బీయింగ్ ఓపెనింగ్కి తోడ్పడుతుంది. సో సైకిక్ బీయింగ్ యాక్టివ్, దెన్ హీ కెన్ లీవ్ ఇట్ టు ద డివైన్ ఫోర్స్. ఇఫ్ ద హార్ట్ ఈజ్ స్ట్రాంగ్, మన హార్ట్ బలంగా ఉన్నప్పుడు, సైకిక్ బీయింగ్ మన అంతరాత్మ యాక్టివ్గా ఉన్నప్పుడు, మనం ఇప్పుడు డివైన్ ఫోర్స్ని మనలో పని చేయమని చెప్పి మనము వదిలే, అంటే మనం చేసే బదులు యోగం మొత్తం. ఇప్పుడు మనం అంటాం మదర్ మనలో యోగం చేస్తుంది అని చెప్పి, ఇప్పుడు మనం ఆ స్థితిలో లేము, ఇంకా ఆ స్టేజ్కి రాలేదు, మదర్ నాలో యోగం చేస్తుంది అనే స్టేజ్లో లేము. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి ఇంకా మనలో, కాబట్టి మనకు పర్సనల్ ఎఫర్ట్, మన ప్రయత్నము అనేది అవసరం అవుతుంది. ఎప్పుడు అది అవుతుంది అంటే మన హార్ట్ స్ట్రాంగ్ అయినప్పుడు, మన సైకిక్ బీయింగ్ యాక్టివ్ అయినప్పుడు, అప్పుడు డివైన్ మనలోకి దిగి వచ్చి డివైనే మదరే మనలో యోగం చేయడం జరుగుతుంది. ఫర్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ ఆఫ్ ద మైండ్ ఈజ్ రీడింగ్ ఆఫ్ బుక్స్. అంటే బుక్స్ చదవడంతో పొందే విద్య, మనసు సాంస్కృతికంగా ఎదగడము అన్నది సాధకునికి అవసరం కదా. మరి మీరు అంటున్నారు బుక్స్ చదవడం కూడా అవసరం కదా. బుక్స్ చదవడం అనేది, మనసు ఎదగడం అనేది సాధకునికి అవసరం కాదా? ఇది నాట్ నెససరీ ఫర్ ఎ సాధక్. ఇట్ ఈస్ నాట్ బై రీడింగ్ బుక్స్ దట్ హీ క్యాన్ డూ ఇట్. ఈ డెవలప్ కావడము మనసు అనేది కేవలము బుక్స్తో వచ్చేది కాదు. ఇట్ ఈస్ బై ట్రయింగ్ టు థింక్ అండ్ సీ థింగ్స్ క్లియర్లీ. బుక్స్ మనం ఎంత బుక్స్ చదివినా మనకి ఫిలాసఫీ మొత్తము చాలామందికి మేధావులకు తెలిసినంతగా మనకి ఫిలాసఫీ తెలియకపోయి ఉండొచ్చు, కొంతనే తెలిసి ఉండొచ్చు. ఆ కొంతనే పట్టుకున్నా చాలు. కానీ మనకి ఏం చేయాలి, థింగ్స్ క్లియర్గా చూడటం, స్పష్టంగా చూడటం రావాలి, ఉన్నది ఉన్నట్టుగా చూడటం. అంటే మన మానసిక అభిప్రాయాలు లేకుండా, మెంటల్ ఫార్మేషన్స్ లేకుండా, మన ప్రిఫరెన్సెస్ లేకుండా ఆ కరెక్ట్గా చూడటం అనేది కూడా రావాలి. as థింగ్స్ సీయింగ్ థింగ్స్ క్లియర్లీ దట్ ఇట్ కమ్స్.
రీడింగ్ ఈజ్ క్వైట్ సెకండరీ థింగ్. రీడింగ్ అన్నది సెకండరీ థింగ్, ఒట్టి రీడింగే కాదు. దాంట్లో రీడింగ్ అంటారు కానీ రీడింగ్ అనేది సెకండరీ థింగ్. వన్ మే రీడ్ థౌజండ్స్ ఆఫ్ బుక్స్ చదివిండొచ్చు, ఎట్ రిమైన్ నారో అండ్ ఫూలిష్. మనకు చాలామంది తెలిసి ఉంటారు, సాధకులు కొంతమంది ఎంతో మేధావులు అంటారు, అన్నీ చెప్తారు, కానీ కొన్ని కొన్ని చోట్ల ఎందుకో నారోగా ఫూలిష్గా ఉంటారు. కొంతమంది అమాయకంగా ఈ బుక్స్ ఏమి చదవనోళ్ళే, అంటే పూర్తిగా వాళ్ళు ఏమంటే పూర్తిగా మదర్కి ఓపెన్ అయిపోయి పూర్తిగా సరెండరింగ్ ఉంటూ ఇవన్నీ ఫాలో అవుతూ వచ్చేవాళ్ళు. ఎందుకంటే మదర్ 12 యాట్రిబ్యూట్స్, అవి ఫాలో అయితే చాలు. మనం ఎంత కష్టం అవి, మొట్టమొదటిది ఒక్కటి ఫాలో అయితే జీవితంలో చాలా ప్రోగ్రెస్ వస్తుంది. సిన్సియారిటీ, నిజాయితీ, అన్నిట్లో నిజాయితీ. నిజాయితీ అన్నదానికి మనకు దీంట్లో కూడా ఉందనుకుంటా, సిన్సియారిటీ అన్న చాప్టర్ ఉంది. అక్కడ మనం చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, డీటెయిల్గా చూడొచ్చు, ఉన్నట్టుంది సిన్సియారిటీ. నెక్స్ట్ సిన్సియారిటీ ఉన్నట్టుంది. యా. సో అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మనం నిజాయితీ అంటే ఊరికనే మనం అనుకుంటాం మనం నిజాయితీగానే ఉన్నాము అని అనుకుంటాం, కానీ ఎన్ని మనలో ఉన్నాయి నిజాయితీ లేకుండా ఉన్నవి అన్నవి ఒక బుక్కే ఉంది మదర్ది, అంత గొప్పగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము వన్ మెరిట్ థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఎట్ రిమైన్ నారో అండ్ ఫూలిష్. ఎన్ని బుక్స్ చదివినా కూడా ఇది లేనప్పుడు ఫూలిష్గా ఉండొచ్చు, నారోగా కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ బుక్స్ చదవడం అన్నది ప్రైమరీ కాదు. మన దాంట్లో ఏమంటారు, శ్రీ అరవిందులో బుక్స్ చదవాలి, లైఫ్ డివైన్ చదవాలి, ఎస్ఏ సంగీత చదవాలి, సింథసిస్ ఆఫ్ యోగా చదవాలి, ఇంకా హ్యూమన్ సైకిల్ చదవాలి, ఇవన్నీ అనుకుంటాం, కానీ ఆయనే చెప్తున్నారు ఇవి కాదు, ఇవి సెకండరీ థింగ్. ఫస్ట్ నువ్వు ఉండాల్సింది నువ్వు చూసే విషయాలను స్పష్టంగా చూడు, సత్యాన్ని సత్యంలాగా చూడు, అసత్యాన్ని సత్యంలాగా చూడొద్దు అంటున్నారు. అది నేర్చుకో ఫస్ట్ అంటున్నారు. లాస్ట్ క్వశ్చన్, ఈజ్ ఇట్ ట్రూ దట్ సత్సంగ్స్ అంటే కంపెనీ ఆఫ్ స్పిరిచువల్ సత్సంగాలు క్రియేట్స్ అండ్ ఇంక్రీజెస్ ద ఆస్పిరేషన్ ఫర్ ద డివైన్? ఇప్పుడు మనమంతా కూర్చొని ఒకటి చేస్తున్నాము, ఈ సత్సంగాల్లో మనం ఒకటి ఆస్పైర్ చేస్తే అది దాన్ని క్రియేట్ చేసేది అది అది ఇంక్రీజెస్ ద ఆస్పిరేషన్, మన ఆస్పిరేషన్ ఇంకా ఇంక్రీజ్ చేస్తుందా? మనం అందరం కలిసి కూర్చొని ఇలా సత్సంగాలు చేసుకుంటే మనలో ఆస్పిరేషన్ ఇంక్రీజ్ అవుతుందా? తప్పనిసరిగా అవుతుంది, ఎస్ అని అన్నారు. ఇక ఈరోజుతో నెక్స్ట్ చాప్టరు నెక్స్ట్ వీక్ చూద్దామండి. దివ్యజనని మదర్కి, దివ్య గురువు శ్రీ అరవిందులకు శతకోటి వందనములు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. ఏదైనా మనం డిస్కస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి, ఇంకా టైం ఉన్నట్టు 50